చూస్తున్నారు. ఈ రోజున మనకి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 12 గంటల కాడి నుంచే భక్తుల తాకిడి అధికంగా పెరిగింది. ఈ భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లుగానే ఏమైనా చేశాం. మనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఖమ్మం, సుదీర్ఘ ప్రాంతాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి కూడా బాగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. కనుక దేవస్థానం వారు చేసిన సూచనలను పాటించి క్యూ లైన్లోనే దర్శనం చేసుకోవలసిందిగా భక్తులందరికీ మరీ మనవి చేసుకుంటున్నాం. రుభ్యో నమః. ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలివే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చకుడిగా పనిచేసిన తోలేటి అరుణభాస్కరరావుని గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి. ఈ బలివే గ్రామం క్రీస్తకం 12వ శతాబ్దంలో స్వామివారిని జీర్ణోద్ధరణ జరిగినట్టుగా చెప్తారు. అంతకు పూర్వం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు పశ్చిముఖ ఆలయం అండి. నందీశ్వర విగ్రహం కానీ అమ్మవారి ప్రతిష్ట కానీ లేనటువంటి ఏకైక బ్రహ్మసూత్రం కలిగినటువంటి పశ్చిముఖ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. ఈ శివరాత్రి సందర్భంగా సుమారుగా స్వామిని ఒక 2-3 లక్షల మంది స్వామివారిని సేవించడం కోసం అని చెప్పి బలివే తీర్థం వచ్చి వారి పెద్దలందరికీ పితృతర్పణాలు అవి ఇచ్చి స్వామిని సాధ్యమైనంత వరకు స్వామిని దర్శనం చేసి వెళ్ళేదానికి తగిన విధంగా మా దేవస్థానం వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి కూడా, తెలంగాణ, మన ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని సేవించి తరిస్తున్నారండి. ఓం నమ శివాయ.